వెల్కమ్ టు రాయల్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది లాస్ట్ మినిట్లో అనేది ట్రైన్ టికెట్స్ అనేది క్యాన్సిల్ చేయాలని చూస్తారు. ఒకవేళ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసినా సరే ఎటువంటి రీఫండ్ అనేది రాదు. కానీ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అయితే TDR, టికెట్ డిపాజిట్ రిసిప్ట్. ఈ రిసిప్ట్ అనేది మనం సబ్మిట్ చేయడం వల్ల క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేనప్పుడు మన అమౌంట్ అనేది మనకి రీఫండ్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం TDR అనేది ఎలా ఫైల్ చేద్దాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. TDR ఫైల్ చేయడానికి ఫస్ట్ మన IRCTC యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఒక్కొక్కసారి లాగిన్ పేజ్లో మనకి క్యాప్చా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. కానీ మెజారిటీ టైంలో క్యాప్చా వస్తుంది. సో పిన్ అండ్ క్యాప్చా రెండు టైప్ చేసి మనం లాగిన్ అవ్వాలి ఫస్ట్. సో ఇది కొంచెం లోడ్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ట్రైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ లైన్లో TDR అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇంతకుముందు మనం ఏ టికెట్స్ అయితే రీసెంట్గా బుక్ చేసామో అవి చూపిస్తుంది. ఇక్కడ నేను ఒక టికెట్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక PNR నంబర్ మీద ఎన్ని టికెట్స్ అయితే బుక్ చేసామో అన్ని టికెట్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ టికెట్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నాకు ఇది ఆల్రెడీ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి తీస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను 2 టికెట్స్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఫైల్ TDR మీద క్లిక్ చేయగానే నాకు సెలెక్ట్ రీజన్ TDR రీజన్ అని ఆప్షన్ వచ్చింది. ఈ సెలెక్ట్ TDR రీజన్లో మనకు వ్యాలిడ్ రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. 3 hours కంటే ఎక్కువ ట్రైన్ డిలే అవుతే ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తే, కానీ ఆ రీజన్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే మన డిపార్చర్ టైంకి 1 hour ముందే అనేది అది మన TDR ఫైల్ చేయాలి. అప్పుడే ట్రైన్ డిలే మోర్ దెన్ 3 hours అనే రీజన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇంకొకటి ఆల్ ప్యాసింజర్స్ నాట్ కన్ఫర్మ్ ట్రావెల్ ఉన్నది. ఇది చాలామంది తెలియదు. ఒకవేళ అందరూ కూడా కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్స్ అందరూ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటాను లాస్ట్ మినిట్లోని వాళ్ళకి అమౌంట్ అనేది తిరిగి రాదు. సో ఈ రీజన్ అనేది మనకి చార్ట్ ప్రిపేర్ అయ్యే ముందు అనేది మనకి క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉండదు. సో చార్ట్ ప్రిపేర్ అయ్యే ముందు మనం ఈ రీజన్ సెలెక్ట్ చేసి TDR ఫైల్ చేస్తే ఓన్లీ క్యాన్సిల్ ఛార్జెస్ కట్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం మనకి రీఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ప్యాసింజర్స్ నాట్ ట్రావెల్ డ్యూ టు టికెట్ ఇన్ RAC ఆఫ్టర్ చార్ట్ ప్రిపరేషన్ అని ఉన్నది కదా. ఈ రీజన్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఎందుకంటే ఆ చార్ట్ ప్రిపేర్ అయ్యే టైంకి కూడా కొన్ని RAC టికెట్స్ అనేవి RACలోనే ఉండిపోతాయి. సో అలా RACలో ఉండిపోవడం వల్ల కొంతమందికి RACలో జర్నీ చేయడం అనేది చాలా నచ్చదు. ఎందుకంటే RAC అంటే ఒక సీట్ ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా, ఆ జర్నీ అనేది నచ్చదు. సో ఆ టైంలో క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. కానీ ఆ టైంలో మీకు రీఫండ్ రావాలంటే ఈ రీజన్ సెలెక్ట్ చేసి TDR ఫైల్ చేస్తే మాత్రం రీఫండ్ వస్తుంది. ఎందుకంటే ఈ RACలో ఉండడం వల్ల మనం ట్రావెల్ చేయాలనుకోవట్లేదు అన్న ఒక రీజన్ అనేది మన రైల్వేస్ పంపుతున్నాం. సో ఇది మనం జర్నీ చేయట్లేదు. సో మనం ఈ రీజన్ ఫైల్ చేసి జర్నీ చేస్తే మాత్రం మనకి అమౌంట్ అనేది రాదు. మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. పార్షియల్ కన్ఫర్మ్డ్ వెయిటింగ్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్టెడ్ ప్యాసింజర్స్ డిడ్ నాట్ ట్రావెల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్ అనేది. మనం ఎప్పుడైతే టికెట్స్ అనేవి గ్రూప్గా బుక్ చేసుకుంటామో ఆ టైంలో కొంతమందికి ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒకే PNRతో బుక్ చేసిన టికెట్స్లోని సగం మంది వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోద్ది. ఆ టైంలో చాలామంది ట్రావెల్ చేయడానికి అనేది ఇష్టపడరు. ఆ టైంలో మనకి క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. ఆ టైంలో మనం ఈ TDR ఆప్షన్ ఈ రీజన్తో TDR ఫైల్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ వాళ్ళకి మాత్రం ఫుల్ రీఫండ్ వస్తుంది. లేదంటే వాళ్ళు అలాగే వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంది, వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, కానీ వాళ్ళ సీట్ అయితే ఉండదు, అలాంటి రీఫండ్ కూడా రాదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి ఒక వ్యాలిడ్ రీజన్తో మనం TDR అనేది ఫైల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద నేను ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఈ రీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి TDR ఫైల్ చేస్తే ఎస్ఎన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత TDR అనేది సబ్మిట్ అయిపోయింది. నాకు రీఫండ్ అయితే రాదు, ఎందుకంటే ఈ టికెట్ అనేది ఆల్రెడీ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. TDR సబ్మిట్ అయిన తర్వాత మన మెయిల్ ఐడికి అనేది మెయిల్ వస్తుంది. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు TDR అప్డేట్స్. అండ్ ఈ TDR అనేది ట్రైన్ డిపార్చర్ టైంకి 1 hour ముందే మనం ఫైల్ చేయాలి. అప్పుడే మనకి రీఫండ్ అనేది వస్తుంది, లేదంటే రీఫండ్ అనేది రాదు. ఈ వీడియో వల్ల TDR గురించి తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.